జై శ్రీమన్నారాయణ. శ్రీమద్భగవద్గీత 1వ అధ్యాయము 18వ శ్లోకము. పాండవ సైన్యంలో ద్రుపద మహారాజు, ద్రౌపది కొడుకులు 5 ఇంకా అభిమన్యుడు, వీరంతా కూడా అన్ని వైపుల నుంచి ఒకరి తర్వాత ఒకరు వేరువేరుగా తమ తమ శంఖములను పూరించారు. ఈ అర్థాన్ని భావన చేస్తూ శ్రీకృష్ణ పాదార విందముల దగ్గర అర్జునుడి స్థానములో మనమే కూర్చున్నట్టుగా, భగవానుడు మనకే గీతోపదేశం చేస్తున్నట్టుగా భావన కొనసాగిస్తూ శ్లోకాన్ని చెప్పుకుందాం. ద్రుపదో ద్రౌపదేయాశ్చ సర్వతః పృథివీపతే సౌభద్రశ్చ మహాబాహుః శంఖాన్ దద్ముః పృథక్ పృథక్. ఓం. మనం గుర్తించి పాటించాల్సినటువంటి మంచి పనులే చెయ్యి, క్రమశిక్షణతో చెయ్యి. అప్పుడు నీకు మంచివారంతా అండగా ఉంటారు. భగవద్గీత సారాంశముగా శ్రీకృష్ణ భగవానుడు మనందరి మీద ప్రమాణము చేసి మనను చేయమన్నటువంటి మంచి పనులు: నన్ను ఒక్కడినే ఆశ్రయించు, మామేకం శరణం వ్రజ, ఏడవకు, మా శుచః, నేను నిన్ను సకల కష్టముల నుండి, సకల పాపముల నుండి, సకల దుఃఖముల నుండి విముక్తుణ్ణి చేస్తా. నేను చెప్పినటువంటి భగవద్గీతను భక్తులకు తెలియచేస్తూ ఉండు. అలా చేస్తే నువ్వంటే నాకు చాలా ఇష్టడవవుతావు. ఇప్పుడు మనము భగవంతునితో ఈ రకంగా మాట్లాడుకుందాం. శ్రీమన్నారాయణ, నేను మంచి పనులే చేస్తా, క్రమశిక్షణతో చేస్తా. హో శ్రీమన్నారాయణ, నేను నిన్ను ఒక్కడిని మాత్రమే ఆశ్రయిస్తా. హో శ్రీమన్నారాయణ, నేను ఏడవను. హో శ్రీమన్నారాయణ, నేను భగవద్గీతను భక్తులకు తెలియచేస్తూ ఉంటా. హో శ్రీమన్నారాయణ, నేను నువ్వు చెప్పినట్టే చేస్తా. హో శ్రీమన్నారాయణ, కరిష్యే వచనం తవ. శ్రీమద్భాగవతం, భాగవత గ్రంథానికి నమస్కారం చేద్దాం. నిగమకల్పతరోర్గళితం ఫలం సుఖముఖాదమృతద్రవ సంయుతం పిబత భాగవతం రసమాలయం ముహురహో రసికా భువి భావుకాః. శ్రీ సుఖమహర్షుల వారికి నమస్కారం చేద్దాం. యం ప్రవ్రజంతమనుపేతమపేతకృత్యం ద్వైపాయనో విరహకాతర ఆజుహావ పుత్రేతి తన్మయతయా తరవో వినేదుః తం సర్వభూతహృదయం మునిమానతోస్మి. శ్రీమన్నారాయణునికి, చతుర్ముఖ బ్రహ్మకు, సరస్వతీదేవికి, వ్యాస మహర్షికి నమస్కారం చేద్దాం. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయం ఉదీరయేత్. సూత మహర్షి సౌనకాది మహర్షులందరికీ తెలియచేస్తూ ఉన్నారు. ఓ మహర్షులారా,
వ్యాస భగవానుడు ఆ రకంగా నిర్వేదంగా కూర్చున్నప్పుడు నారద మహర్షి వచ్చి అడిగితే అప్పుడు వ్యాస మహర్షి అంటూ ఉన్నారు, ఓ నారదా, నువ్వన్నట్టే నాకెందుకో మనస్సు తృప్తిగా లేదు, నేను సంతోషంగా లేను, కానీ కారణం కూడా తెలియటం లేదు. ఓ నారదా, నీకు గంభీరమైనటువంటి వేదాంత జ్ఞానము ఉంది కనుక నేను నిన్ను అడుగుతున్నాను. ఓ నారదా, పరమపురుషుణ్ణి శ్రీమన్నారాయణుణ్ణి ఉపాసించినటువంటి వాడివి కనుక నేను నిన్ను అడుగుతున్నాను. ఓ నారదా, వేదాంతముల యొక్క రహస్యములన్నీ తెలిసినటువంటి వాడివి కనుక నేను నిన్ను అడుగుతున్నాను. ఓ నారదా, సూర్యుడిలాగా లోకాలన్నీ సంచరించేటటువంటి మహానుభావుడివి కనుక నేను నిన్ను అడుగుతున్నాను. నాకు కలిగినటువంటి నిర్వేదాన్ని తొలగించవా నారదా? నేను ఎందుకు అసంతృప్తిగా ఉన్నానో చెప్పవా నారదా అని వ్యాస మహర్షి నారద మహర్షిని అడిగితే అప్పుడు నారదుడు అంటూ ఉన్నాడు, ఓ వ్యాస, నువ్వు భారతాన్ని వ్రాసావు, ప్రసంగవశాత్తు భగవద్గుణములను కీర్తించావే కానీ ప్రధానంగా కీర్తించలేదు భగవంతుని యొక్క గుణములను. అంచితమైన ధర్మచయమంతయు చెప్పితి వందులోన ఇంచుకగాని విష్ణు కథలేర్పడ చెప్పవు. భగవద్గుణములని ప్రధానంగా నువ్వు కీర్తించలేదు, అందుకని చెబుతున్నాను విను. భగవంతుని యొక్క దివ్యమైనటువంటి కళ్యాణ గుణములను కీర్తించినా విన్నా సకల పాపములు నశిస్తాయి, దుఃఖాలన్నీ తొలగిపోతాయి. అందుకని భగవద్గుణానుసంధానము చెయ్యాలి. అందులో ఏమైనా అపశబ్దాలున్నా పర్వాలేదు. అపశబ్దంబుల కూడియున్ హరిచరిత్రాలాపముల్ సర్వ పాప పరిత్యాగము సేయుగావున హరిన్ భావించుచున్ పాడుచున్ జపముల్ సేయుచు వీనులన్ వినుచు నశ్రాంతంబు కీర్తింపుచున్ తపసుల్ సాధులు ధన్యులౌదురుగదా. తత్వజ్ఞా చింతింపుమా అని నారద మహర్షి వ్యాస మహర్షికి చెబుతూ ఉన్నాడు. దుఃఖాలన్నీ తొలగించేటటువంటి సకల పాపములను నశింపచేసేటటువంటి భగవద్గుణానుసంధానము చెయ్యాలి. నువ్వేం చేశావంటే భారతములో కృష్ణుణ్ణి కీర్తించావు, కానీ వేరొక కథను అనుబంధంగా పెట్టి కీర్తించావు కనుక భగవంతునికి సంతృష్టి కలిగి ఉండదు. భగవంతుని యొక్క కథను కీర్తిస్తే భగవంతుడు సంతోషిస్తాడు. అప్పుడు ఆ భగవంతుడు ఏం చేస్తాడంటే ఆయన చేత మాత్రమే నియమింపబడేటటువంటిది కనుక మన మనస్సు, ఆయన మన మనస్సుని సంతోషంగా ఉంచుతాడు. కనుక నువ్వు భగవంతుని స్వరూపము నీకు తెలుసును, భగవద్గుణములని తెలుసుకున్నటువంటి వాడివి నువ్వు, భగవంతుని యొక్క విభూతిని తెలుసుకున్నటువంటి వాడివి నువ్వు. ఇన్ని తెలిసినా ప్రీతితో వాటిని వర్ణించకపోవటమే నీలో ఏర్పడినటువంటి లోపం, నువ్వు చేసినటువంటి లోపం. ఓ వ్యాస, మహాభారతములో ధర్మార్థములని గురించి కీర్తించావు, వాటి సాధనాలను గురించి కీర్తించావు, కానీ వాసుదేవుడి యొక్క మహిమను వర్ణించలేదు నువ్వు. భగవంతుని యొక్క గుణానుసంధానము చేయనటువంటి ప్రబంధము ఎంత గొప్పదైనా, ఎంత అందంగా ఉన్నా, ఎంత చిత్రంగా ఉన్నా, ఆ ప్రబంధం ఎట్లాంటిదో తెలిసిన ఆ గ్రంథము కాకులు పిండములు తినటము కోసము వెళ్ళేటటువంటి రేవు లాంటిది ఆ ప్రబంధము, ఆ గ్రంథము. అక్కడికి హంసలు రావు, కాకులే వస్తాయి. అక్కడికి పరమహంసలు రారు, కాకులే వస్తాయి. అక్కడికి భాగవతోత్తములు రారు, కాకులే వస్తాయి. కనుక భగవద్గుణానుసంధానమే ప్రధానమైనటువంటిది అని నారద మహర్షి వ్యాస మహర్షుల వారికి తెలియచేస్తూ ఉన్నారు. వ్యాస మహర్షిలో ఏర్పడినటువంటి లోపాన్ని ఎత్తి చూపిస్తూ ఉన్నారు. తర్వాతి విషయాన్ని రేపు తెలుసుకుందాం.
ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. ఓం అస్మద్గురుభ్యో నమః. కృష్ణో రక్షతు నో జగత్రయగురుః కృష్ణం నమస్యామ్యహం. కృష్ణేనామరశత్రవో వినిహతాః కృష్ణాయ తస్మై నమః. కృష్ణాదేవ సముత్థితం జగదిదం కృష్ణస్య దాసోऽస్మ్యహం. కృష్ణే తిష్టతి విశ్వమేతదఖిలం హే కృష్ణ సంరక్ష మాం. శ్రీమద్భగవద్గీత 1వ అధ్యాయము 18వ శ్లోకం. ద్రుపదో ద్రౌపదేయాశ్చ సర్వతః పృథివీపతే సౌభద్రశ్చ మహాబాహుః శంఖాన్ దద్ముః పృథక్ పృథక్. శ్రీమన్నారాయణ కరిష్యే వచనం తవ. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. జై శ్రీమన్నారాయణ.